హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ ఆఫ్ ఫిట్ విత్ రమ్య. సో నేను ఇవాళ మీ ముందుకి ఒక సరికొత్త టాపిక్తో వచ్చేసానండి. చాలా మంది మనలో 30+ అయ్యాక వర్కౌట్స్ అనేవి చేయరు, వాకింగ్ అనేవి చేయరు, లేదంటే రకరకాల హెల్త్ ఇష్యూస్తో మీరైతే చాలా ఇబ్బంది పడుతున్నారని కూడా చాలా అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇది. ఇవాళ నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ ఫిట్నెస్ జర్నీ అంటే మీ బాడీ ఎంత ఫిట్గా ఉందో తెలుసుకోవాలి అని అనుకుంటే, నేను ఇప్పుడు చెప్పే ఈ 3 విధానాలే కనుక చేసి చూస్తే దాంట్లో కనుక మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతే మీ ఫిట్నెస్ జర్నీ అనేది చాలా చక్కగా ఉన్నట్టే అర్థం. ఫిట్నెస్ అంటే చాలా మంది అనుకుంటారు లావుగా ఉండడం, ఒబెసిటీ ఉండడం, లేదంటే డిసీజెస్ ఉండడము, ఇదే అనుకుంటారు ఫిట్నెస్ అంటే. అఫ్ కోర్స్ అది కూడా ఒక పార్టే, కానీ చాలా మంది సన్నగా ఉన్న వాళ్ళు అనుకుంటారు నేను సన్నగానే ఉన్నాను, సో నేను ఫిట్గానే ఉన్నాను, నాకు ఇవన్నీ అవసరం లేదు, నేను వాకింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు, డైట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా మెటబాలిక్ రేట్ ఎక్కువ అయి ఉండొచ్చు, లేదంటే జీన్స్ పరంగా వచ్చిన బాడీ అయినా అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. చాలా మంది చాలా సన్నగానే ఉంటారు. బట్ వాళ్ళు ఆలోచించే విధానం ఏంటో చెప్తున్నాను. నేను వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు, వ్యాయామం చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు, ఎందుకంటే నేను సన్నగానే ఉన్నాను, నేను సన్నగా ఉన్నాను కాబట్టి వర్కౌట్ వ్యాయామం చేస్తే ఇంకా సన్నబడిపోతాను అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు. బట్ ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజం కాదండి. ఎందుకంటే సైన్స్ ఏం చెప్తుందంటే 35 ఇయర్స్ ప్లస్ అయ్యాక ప్రతి మహిళకి కూడా, లేదంటే పురుషుడికి కానీ, పురుషుడికి 40 ఇయర్స్ అండ్ మహిళకి వచ్చేసి 35 ఇయర్స్ మెటబాలిక్ రేట్ అనేది చాలా 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 తగ్గిపోతుందండి. ఎప్పుడైతే మెటబాలిక్ రేట్ అనేది తగ్గిపోతూ ఉంటుందో మన బాడీలో జీవక్రియలు జరిగే విధానము అండ్ మన మజిల్ కెపాసిటీ, మజిల్ ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో మన మజిల్ కూడా చాలా వీక్గా తయారవుతుంది. దీని నుండి మీరు అధిగమించాలి అని అంటే మజిల్ లాస్ అవ్వకుండా మీరు అధిగమించాలి అంటే మన డైలీ జీవన శైలిలో వ్యాయామాలు, వర్కౌట్లు, ఎక్సర్సైజులు అనేవి ఖచ్చితంగా చేయాల్సిందే అండి. సో నా పాయింట్ ఏంటంటే, మీరు బక్కగా ఉన్నా, లేదంటే అధిక బరువుతో ఉన్నా, లేదంటే మీరు హెల్దీగా ఉన్నా, మీకు ఎటువంటి హెల్త్ కాంప్లికేషన్స్ మెడికల్ హిస్టరీ లేకపోయినా, లేదంటే మీరు అనేక రకాల మెడికల్ హిస్టరీస్తో బాధపడుతున్నా, మీరు ఎలా ఉన్నా కూడా మీ డైలీ జీవన శైలిలో వ్యాయామం అనేది కంపల్సరీగా యాడ్ చేయాల్సిన విధానం అండి. వ్యాయామం చేసుకోలేకపోతున్నాము అంటే అట్లీస్ట్ వాకింగ్తో మీ జర్నీ స్టార్ట్ చేసుకోండి. వాక్ చేస్తూ రోజుకి 2 సార్లు, అంటే 2 పూట్ల వ్యాయామం చేసుకుంటే ఇంకా మంచిది. మార్నింగ్ మనం వర్కౌట్స్ చేసుకుంటూ, నైట్ మనం డిన్నర్ అయిపోగానే మనం నడక, లేదంటే మనం వాకింగ్ చేసుకోవడం వల్ల చాలా 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 హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు అసలు మెయిన్ పాయింట్కి వస్తే, మీరు ఫిట్గా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి నేను ఇవాళ మీకు ట్రయల్ బేసిస్లో ఇస్తున్న ఈ 3 విధానాలు ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి మనం జిమ్లో నార్మల్గా పుల్అప్స్ చేస్తాం కదండి, పుల్అప్స్. సో పుల్అప్ చేయమని అన్ను, పుల్అప్ చేస్తేనే స్ట్రెంగ్త్ ఉందని నేను అన్ను. మీరు మీకన్నా హైట్గా ఉన్న ఒక బార్ ఏదైతే ఉందో, ఏదైనా ఒక బార్ పార్క్లో ఉంటుంది, లేదంటే ఏదైనా ఒక బార్క్ ఉంటుంది, ఏది లేదంటే ఇంట్లో సన్సైడ్స్ ఉంటాయి కదండి, ఆ సన్సైడ్ గ్రిప్తో అయినా సరే మీరు ఎలా అంటే కాళ్ళు పైకి ఉండేటట్టు, భూమికి ఆనకుండా బాడీ మొత్తం కూడా గాల్లో ఉండేటట్టు ఇలా మీరు హ్యాంగ్ చేసుకొని ఉండాలి. రాడ్కి ఇలా హ్యాండ్స్ని వేలాడేసుకొని మీరు హ్యాంగ్ అవ్వాలి. సో అలా మీరు కనుక హ్యాంగ్ అవుతే, అంటే హ్యాంగ్ అయినా మేము 1 సెకండ్ 2 సెకండ్స్ హ్యాంగ్ అయినా కూడా హెల్దీగా ఉన్నట్ట అంటే కాదండి, దానికి కూడా ఒక టైం లిమిట్ ఉంటుంది. యాక్చువల్లీ 1 మినిట్, పురుషుల్లో చెప్తున్నాను, 1 మినిట్ కనుక మీరు వితౌట్ స్టాప్ హ్యాంగ్ అవుతే మీ ఫిట్నెస్ అనేది ఎక్స్ట్రాడినరీ అండి. చాలా అంటే చాలా 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 ఎక్స్ట్రాడినరీ ఫిట్నెస్ లెవెల్స్ యూ హ్యావ్. అండ్ ఎవరికైతే 30 to 40 సెకండ్స్ వరకే మీరు హోల్డ్ చేయగలిగారు, తర్వాత హ్యాండ్స్లో స్ట్రెంగ్త్ లేదు, పెయిన్ వస్తుంది షోల్డర్ అనుకున్న వాళ్ళు మీ ఫిట్నెస్ లెవెల్ బాగుంది, ఓకే, ఇట్స్ గుడ్. అండ్ ఎవరైతే 30 కన్నా బిలో ఉంటే, మెన్స్కి చెప్తున్నానండి, 30 సెకండ్స్ కన్నా బిలో కూడా మీరు హ్యాంగ్ చేయలేకపోతుంటే మీ ఫిట్నెస్ లెవెల్ అనేది చాలా లోగా ఉందని అర్థం. మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా న్యూట్రిషన్ మీద,
అండ్ మీ డైట్ మీద యాజ్ వెల్ యాజ్ మీ వర్కౌట్స్ అండ్ వ్యాయామాల మీద ఖచ్చితంగా దృష్టి చేయాలండి. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మనం మన ఆడవారి కెపాసిటీ ఏంటో మాట్లాడుకుందాం. ఎవరైతే 1 మినిట్, నేను మగవాళ్ళకే ఎక్స్ట్రాడినరీ అని చెప్తున్నాను, అలాంటిది ఆడవాళ్ళు కనుక 1 మినిట్ హ్యాంగ్ చేస్తే అసలు అది అమేజింగ్ రిజల్ట్ అండి. మీకు ఫిట్నెస్ అనేది చాలా చక్కగా ఉన్నట్టు, అసలు దేని గురించి మీరు ఫీల్ అవ్వాల్సిన పని కూడా లేదు. ఎవరైతే 20 to 30 సెకండ్స్లోనే హోల్డ్ అవ్వి ఉండగలుగుతున్నాము అనుకుంటే వాళ్ళు ఎస్ యూ హ్యావ్ ఎ గుడ్ ఫిట్నెస్ లెవెల్. అండ్ ఎవరైతే 15 సెకండ్స్ కన్నా లో, అట్లీస్ట్ 10 సెకండ్స్ కూడా మేము హ్యాంగ్ అవ్వలేకపోయాము అనుకుంటే యూ డెఫినెట్లీ స్టార్ట్ డూయింగ్ సమ్ వెయిట్ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ అండి. వర్కౌట్స్ ఖచ్చితంగా చేయాలి. ఫస్ట్ వెయిట్స్ పట్టుకోమని నేను చెప్పను. ముందు అసలు మీకు వర్కౌట్ జర్నీతో సంబంధమే లేదు, ఇంతవరకు అసలు మేము వాకింగ్ కూడా చేసి ఎరగము అని అనుకుంటే ఫస్ట్ యూ ఇనిషియేట్ యువర్ జర్నీ విత్ వాకింగ్. సింప్లీ వాకింగ్తో స్టార్ట్ చేసుకోండి 1 or 2 months. తర్వాత బాడీ వెయిట్ వర్కౌట్స్ ఉంటాయండి. మన పుషప్స్, పుల్అప్స్, లేదంటే లాంజెస్, స్క్వాట్స్, బాడీ వెయిట్ వర్కౌట్స్ అండి. మన మ్యాట్ మీద చేసేవన్నీ కూడా బాడీ వెయిట్ వర్కౌట్సే. సో తర్వాతకి బాడీ వెయిట్ వర్కౌట్స్లోకి వచ్చి మెల్లగా ఒక 6 to 7 months జర్నీని అలా మీరు కంటిన్యూ చేస్తూ, మీకు తెలియనప్పుడు మీరు ఓన్గా చేయమని ఎవ్వరూ మీకు ప్రిస్క్రైబ్ చేయరండి. ఖచ్చితంగా ట్రైనర్స్ అవైలబుల్లో ఉంటారు. వర్కౌట్ ట్రైనర్స్ ఎవరైనా సరే అవైలబుల్లో ఉంటారు. మీకు తెలిసిన ట్రైనర్ దగ్గర మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలానో అలా జాయిన్ అయ్యి వాళ్ళ గైడెన్స్తో మీరు డైట్ కాన్షియస్గా ఉంటూ, క్యాలరీస్ డెఫిసిట్ చేసుకుంటూ, ఏ ఫుడ్ తింటే మజిల్ పవర్ పెరుగుతుంది, ప్రోటీన్ ఎంత తినాలి, మీకు ఎంత ప్రోటీన్ కావాలి, ఎంత ప్రోటీన్ తినడం వల్ల మజిల్ అనేది చక్కగా గెయిన్ అవుతుందో చూసుకుంటూ మీరు మీ ఫిట్నెస్ జర్నీని స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నేను పెంచుకోవాలి అని అనుకుంటే, ఎవరికైతే హ్యాండ్స్లో స్ట్రెంగ్తే లేదు, అస్సలు స్ట్రెంగ్త్ లేదు, మేము 2 seconds 3 seconds కూడా హోల్డ్ చేయలేకపోయాము అనుకున్న వాళ్ళు రోజులో కనీసం మీరు ఒక 5 minutes to 10 minutes మీకు ఎంతసేపు కుదిరితే అంత ముందు స్టార్ట్ విత్ ద ఇనిషియల్ వెయిట్స్ అండి. వెరీ 1 kg డంబెల్తో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ డంబెల్స్ లేవు అనుకుంటే ఫిల్డ్ వాటర్ బాటిల్స్తో కూడా మీరు ఇలా క్యారీ చేసుకుంటూ నార్మల్గా వాక్ చేసుకోండి. రోజు ఇన్ని స్టెప్స్ అన్ని స్టెప్స్ అని నేను చెప్పను, అన్నిసార్లు అని కూడా రికమెండ్ ఏమీ ఉండదు. సో దీనివల్ల ఏంటంటే మజిల్ అనేది స్లోలీ ఇట్ స్టార్ట్ గ్రోత్. సో మీ స్టామినా ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటున్నప్పుడు మీరు మీ వెయిట్ని కూడా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళొచ్చు. బట్ ఇనిషియల్లీ మాత్రం 1 kg డంబెల్తోనే స్టార్ట్ చేసుకోండి. ఒకవేళ డంబెల్ లేదు అంటే వాటర్ బాటిల్తో అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలానే వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే ప్లాంక్ హోల్డింగ్. ప్లాంక్ మీకు ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే నేను నా వీడియోని రిలేటెడ్ ప్లాంక్ ఎలా చేయాలి అనే రిలేటెడ్ వీడియోని మీకు పైన ఐ బటన్లో మీకు ప్లే అయితే చేస్తాను. యూ కెన్ చెక్ దేర్. సో మీ కోర్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంది, యాప్స్ అనేవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, మీ కోర్ పార్ట్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఇదంతా తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు మీ కోర్ ఎంత ఫిట్గా ఉంది అని తెలుసుకోవాలి అనుకుంటే యూ కెన్ డూ అ ప్లాంక్ చేసుకోవాలండి. ప్లాంక్ చేసుకున్నప్పుడు మీరు సేమ్ రీడింగ్ అయితే సేమ్ అవే అండి. ఇందాక నేను చెప్పినట్టు ఫర్ మెన్ అయితే 1 minute హోల్డింగ్ ఆఫ్ ద ప్లాంక్ అనేది వెరీ గుడ్ స్ట్రెంగ్త్ ఆఫ్ దేర్ కోర్. ఎవరైతే 3 minutes 2 minutes ఉన్నారంటే ఇంకా వాళ్ళు వెరీ ఎక్స్ట్రాడినరీ అండి. అండ్ ఎవరైతే 30 seconds కన్నా బిలో ఉంటే వాళ్ళ కోర్ అనేది కంప్లీట్లీ అన్హెల్దీ అని చెప్పండి నేను, వాళ్ళ కోర్ అనేది స్ట్రాంగ్నెస్ లేదు అని అర్థము. సో దట్ మనకి ఏం చేయాలి అనుకుంటే కోర్ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ అయితే చేసుకోవాలి. డైలీ మీరు కోర్ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ అయితే చేసుకోవాలి. కోర్ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ అంటే ఏంటి అని చాలా మందికి డౌట్ వస్తుంది. మనం యాప్స్ వర్కౌట్ చేసుకున్నా, ప్లాంక్ చేసుకున్నా, లేదంటే ప్లాంక్లోనే రకరకాల వేరియేషన్స్ ఉన్నాయండి. రకరకాల వేరియేషన్స్ ఆఫ్ ప్లాంక్స్ చేసుకున్నా, కోర్ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ చేసుకున్నా మన కోర్ అనేది మెల్లమెల్లగా స్ట్రాంగ్ అవుతుంది. సో కోర్ స్ట్రెంథనింగ్ వర్కౌట్లో ప్లాంక్ అనేది కూడా 1 type ఆఫ్ వర్కౌట్. మీరు ఇవాళ 2 seconds హోల్డ్ చేయగలుగుతున్నారా? 2 seconds హోల్డ్ చేయండి, నో మోర్ ఇష్యూస్. రేపు 3కి ట్రై చేయండి, ఎల్లుండి 4 seconds. అలా మీరు డైలీ పర్ఫెక్ట్ పోస్చర్తో ట్రై చేసుకోండి. ఒకవేళ మీకు రావట్లేదు అంటే ట్రైనర్ సూపర్విజన్తో చేసుకోవడానికి రికమెండెడ్. అండ్ ఇలా మీరు కోర్ స్ట్రెంథనింగ్ని బిల్డప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ విధానంలో మనం ఏం చేస్తామంటే ప్రాసెస్ ఏంటంటే మన ఆక్సిజన్ ఇంటేక్ ఎంతవరకు మనం చేయగలుగుతున్నాం, మన లంగ్స్ ద్వారా మనం ఆక్సిజన్ని ఎంతవరకు మనం లాగగలుగుతున్నామో మనం చూసుకుందాం. అంటే మన లంగ్స్ ఎంత హెల్దీగా ఉన్నాయో ఈ ఒక్క టెస్ట్ ద్వారా మీకు తెలిసిపోతుందండి. వెరీ ఈజీ టెక్నిక్ అండి. మీరు జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో యోగాలు చేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ టెక్నిక్. ఏం చేస్తారు అంటే ఒక 12 నిమిషాలు ఆగకుండా
నడక లేదంటే వ్యాయామం, ఈ రెండిట్లో ఏదైనా చేయండి, లేదంటే రన్నింగ్ చేయండి. వ్యాయామం కాదు, నడక లేదంటే మీరు రన్నింగ్ చేయండి 12 minutes. సో ఈ 12 minutesలో మీరు వాక్ చేసుకుంటూ వెళ్తే ఎంతో కొంత దూరం అయితే నడుస్తారు కదండి. సో ఈ దూరంలో మీరు తీసుకున్న ఆక్సిజన్ లెవెల్ని VO2 max అంటారు. ఈ 12 నిమిషాల వ్యవధి గురించే చెప్తున్నాను నేను. ఈ VO2 maxలో మనం ఎంత ఆక్సిజన్ పీల్చుకునే కెపాసిటీ బట్టి మన లంగ్స్ ఎంత బాగా పనిచేస్తున్నాయి అనేది తెలుస్తుంది. ఈ VO2 max రీడింగ్ అనేది ఎలా తెలుసుకుంటాము అంటే, ఈ 12 నిమిషాలు మీరు వాక్ ఏదైతే చేశారో లేదా రన్నింగ్ ఏదైతే చేశారో అప్పుడు మీరు కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత ఉందో మీరు నోటీస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 12 నిమిషాల్లో మీరు అనుకోండి 1.5 కిలోమీటర్ వాక్ చేశారు అని అనుకోండి. ఈ 1.5 కిలోమీటర్ని ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఎంత దూరం నడిస్తే అంత, ఆ 1.5 కిలోమీటర్ని మల్టీప్లైడ్ బై 36. సో దాంట్లో కొన్ని 35.97 అలా ఉంటుందని నేను రౌండ్ ఫిగర్ వేసి చెప్తున్నాను. ఎంత దూరం అయితే డిస్టెన్స్ చేశారో దాన్ని మల్టిప్లై విత్ ద 36. సో 36తో దాన్ని మల్టిప్లేషన్ చేయండి. చేశాక తర్వాత దాంట్లో -12 చేసుకోవాలి. ఓకేనా? మీరు కవర్ చేసిన డిస్టెన్స్ని 36తో మల్టిప్లై చేసి -12 చేసుకోవాలి. 12 అనేది నేను రౌండ్ ఫిగర్ ఇచ్చాను. యాక్చువల్లీ ఇట్స్ అరౌండ్ 11.37 అలా 27 అలా ఉంటుందండి. బట్ నేను రౌండ్ ఫిగర్ ఇచ్చేసాను -12. ఎంతైతే మీకు రీడింగ్ వస్తుందో, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, 1.5 కిలోమీటర్ తీసుకున్నాం. ఈ 1.5 కిలోమీటర్ని మల్టిప్లైడ్ విత్ 36 -12 అప్పుడు మీకు చేసినప్పుడు ఎంత వస్తుంది, మీకు వచ్చే ఆ రీడింగ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మీ VO2 స్కోర్ అనేది చాలా చక్కగా ఉంది, మీ ఆక్సిజన్ కెపాసిటీ సరిపడా ఉందా, చాలా బాగా ఉందా, లేదంటే వీక్ ఉందా తెలిసిపోతుంది. ఇప్పుడు మనం చూసిన లెక్క ప్రకారం మన 1.5 కిలోమీటర్కి VO2 స్కోర్ ఎంత ఉందో చెప్పాలంటే అరౌండ్ 43 నుండి 44 మధ్యలో వస్తుంది. సో ఈ రీడింగ్ అనేది మంచిదా కాదా, కరెక్టా కాదా ఎలా తెలవాలంటే, ఎవరైతే పురుషులలో 65+ వాళ్ళు ఉన్నారే అనుకోండి, ఏజ్డ్ పీపుల్, వాళ్ళ కనుక ఈ 43 స్కోర్ వచ్చింది అంటే దే హ్యావ్ ఏ వెరీ ఎక్సలెంట్ కెపాసిటీ ఆఫ్ దేర్ ఆక్సిజన్ ఇంటేక్ అండి. అండ్ ఎవరికైతే 45 ఇయర్స్ ఉన్నాయో వాళ్ళకి చాలా మంచిగా ఉన్నట్టు. ఓకే, వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళకి మంచిగా ఉన్నట్టు. ఎవరైతే 25 ఏళ్ల కన్నా లోపల ఉన్న వాళ్ళు ఇంత డిస్టెన్స్ నడవలేకపోయాము, మాకు ఇంత రీడింగ్ రాలేదు అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా కార్డియోవాస్కులర్ డెవలప్ చేసుకోవాలి. సో దట్ వాళ్ళు ఏం చేయాలంటే డైలీ కార్డియో వర్కౌట్స్ అయితే చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇప్పుడు మహిళల్లోకి వచ్చేసరికి, మహిళల్లో అదే 65 ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి 43 కాదు, ఈవెన్ 37, 38 ఉన్నా కూడా ఇట్స్ అ గుడ్ స్కోర్. అండ్ ఎవరికైతే 35 ఇయర్స్ ఉందో వాళ్ళకి చాలా మంచి స్కోర్ ఇది. అండ్ ఎవరైతే 25 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి ఈ రీడింగ్ రీచ్ అవ్వలేదు అనుకుంటే వాళ్ళు వెరీ 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 వీక్ ఉన్నట్టే అర్థము. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఆక్సిజన్ ఇంటేక్ కెపాసిటీ ఎలా పెంచుకోవాలి, లంగ్స్ కెపాసిటీ ఎలా పెంచుకోవాలి, సింపుల్ అండి. కార్డియో వర్కౌట్స్ చేసుకోండి, సైక్లింగ్ చేయండి, రన్నింగ్ చేయండి, డైలీ వాకింగ్ చేసుకోండి. మీరు కార్డియో, మీ గుండెకి సంబంధించిన వ్యాయామాలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటే ఆక్సిజన్ ఇంటేక్ అనేది ఎక్కువ అవుతుంది, మీ లంగ్ కెపాసిటీ కూడా ఎక్కువగా పెరుగుతుంది. ప్రాణాయామం కూడా హెల్ప్ అవుతుందండి దీనికి. అండ్ రకరకాల వర్కౌట్స్ కూడా, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ కూడా దీనికి హెల్ప్ అవుతాయి. అండ్ ఏ వర్కౌట్ స్టార్ట్ చేయడానికైనా ముందు మీరు మీ హెల్త్ కండిషన్స్ని డాక్టర్స్కి చెప్పి వాళ్ళ అనుమతితోనే మీరు ఏ వర్కౌట్స్నైనా స్టార్ట్ చేయాలండి. ఒకవేళ మీరు ఆస్తమా కానీ, లంగ్ పేషెంట్స్ కానీ ఆస్తమా కానీ ఉన్నట్టయితే వాళ్ళు మాత్రం కంప్లీట్లీ ప్లీజ్ అవాయిడ్. లేదంటే మీరు మీ డాక్టర్ సలహాను తీసుకొని, లేదంటే మీకు అందుబాటులో ఉన్న ట్రైనర్స్ సలహా తీసుకొని కానీ ఇవన్నీ చేస్తారని ఆశిస్తూ, మీరు మీ ఫిట్నెస్ లెవెల్ని చక్కగా పరిశీలించుకుంటూ మీరు ఎంత ఫిట్గా ఉన్నారో తెలుసుకున్నారో అని ఆశిస్తూ ఇవాల్టి ఈ వీడియోని ముగిస్తూ మీ రమ్య.